Hi students, welcome to Karunya Physics classes. So junior inter వాళ్ళకు IP series లో నాన్న మోషన్ ఎ స్ట్రైట్ లైన్ 2 మార్క్స్ స్టార్ట్ చేస్తున్నాను నాన్న. సో మామూలు వెయిటేజ్ ప్రకారం మోషన్ ఎ స్ట్రైట్ లైన్ లో 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్, 4 మార్క్స్ 1 క్వశ్చన్ నాన్న. ఇందులో 2 మార్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాం నాన్న. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, ద స్టేట్స్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. సో రెస్ట్ మోషన్ అనే 2 టర్మ్స్ రిలేషన్లో ఉంటాయి, రిలేటివిటీలో మెయింటైన్ అవుతుంటాయి. సో రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అసలు రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి? ఫిజిక్స్ ప్రకారం నాన్న రెస్ట్ అంటే పొజిషన్ ఆఫ్ ద బాడీ డు నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రెస్ట్ అంటాం. అంటే ఒక బాడీ లొకేషన్, ఒక బాడీ పొజిషన్ చేంజ్ అవ్వకూడదు విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అంటాం నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ ఉంటుంది, ఒక పొజిషన్లో లొకేట్ అయి ఉంటుంది. ఆ పొజిషన్ ఆఫ్ ద హౌస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్తో మీరు కంపేర్ చేసినప్పుడు పొజిషన్ ఆఫ్ యువర్ హౌస్ డస్ నాట్ చేంజ్. సో పొజిషన్ ఆఫ్ యువర్ బాడీ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. సో దట్ బాడీ ఈజ్ అట్ రెస్ట్ అంటాం. అదే మోషన్ అన్నారనుకోండి, పొజిషన్ ఆఫ్ ద బాడీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మోషన్ అంటాం. సపోజ్ ఒక కార్ ఉంది, సో ఒక లొకేషన్లో ఉంది, ఆ కార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ చేంజ్ అవుతూ ఉంది అనుకోండి. సపోజ్ ఇక్కడ రోడ్డు దగ్గర ఉంది, నెక్స్ట్ రైట్ సైడ్ తిరిగింది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తిరిగింది. అలా కార్ మూవ్ అవుతున్నప్పుడు, పొజిషన్ చేంజ్ అవుతున్నప్పుడు సరౌండింగ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మోషన్ ఆఫ్ ఎ బాడీ, పొజిషన్ ఆఫ్ ఎ బాడీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మోషన్. సో పొజిషన్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రెస్ట్ అంటాం. బట్ ఆ 2 టర్మ్స్ రిలేటివ్లో ఉంటాయి అంటాం. మామూలుగా డెఫినేషన్ వైజ్ చూసారనుకోండి, రెస్ట్ అంటే పొజిషన్ చేంజ్ కాకూడదు సార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. మోషన్ అంటే పొజిషన్ చేంజ్ అవ్వాలి సార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. సో ఆ రెండు ఆపోజిట్గా ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారు నాన్న. బట్ యాక్చువల్లీ దే ఆర్ రిలేటివ్ టర్మ్స్ అంటాం. దే ఆర్ నాట్ ఆపోజిట్ టర్మ్స్ నాన్న. అకార్డింగ్ టు ఫిజిక్స్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. ఎలా సార్ నన్న? రిలేటివ్ అంటే డిపెండింగ్ ఆన్ అబ్జర్వర్ ఫ్రేమ్ it will appears as motion in sometimes, it will appears as rest in sometimes నాన్న. అంటే నువ్వు అబ్జర్వర్ ఫ్రేమ్ నుండి చూసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నట్లు అనిపిస్తుంది, వేరే అబ్జర్వర్ ఫ్రేమ్ నుండి చూసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎలా చెప్తారు సార్? సింపుల్ ఎగ్జాంపుల్ నాన్న. సపోజ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ఏ ట్రైన్, మీరు ట్రైన్లో ఉన్నట్లు ఫీల్ అవ్వండి. సపోజ్ మీరు ట్రైన్లో ఉన్నారు అనుకోండి, మీ ఫెలో ప్యాసింజర్స్, మీ దగ్గర చుట్టూ ఉండే కో ప్యాసింజర్స్ మీకు రెస్ట్లో ఉన్నట్లు అనిపిస్తారు. ఎందుకు సార్? యువర్ పొజిషన్ ఈజ్ నాట్ చేంజింగ్, యువర్ కో ప్యాసింజర్స్ పొజిషన్ ఆల్సో నాట్ చేంజింగ్. యూ ఫీల్ విత్ రెస్పెక్ట్ టు యూ, అంటే మీ నుండి మీరు కంపేర్ చేసుకుంటే కో ప్యాసింజర్స్తో, ఫెలో ప్యాసింజర్స్తో నా పొజిషన్ మారడం లేదు, వాళ్ళ పొజిషన్స్ మారడం లేదు, దే ఆర్ అట్ రెస్ట్ అంటాం. అదే నువ్వు విండో నుండి చూసినావు అనుకో, బయటికి ట్రీస్, బిల్డింగ్స్, పోల్స్ ఇవన్నీ మూవ్ అవుతున్నట్లు మీరు ఫీల్ అవుతూ ఉంటారు నాన్న. అంటే విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ అబ్జర్వర్ ఇన్సైడ్ ద ట్రైన్, పర్సన్ వ్యూ నుండి చూసినప్పుడు కో ప్యాసింజర్స్ అపియర్ టు బి రెస్ట్, బట్ అవుట్ సైడ్ బిల్డింగ్స్, హౌసెస్, ట్రీస్ ఇవన్నీ మూవ్ అవుతున్నట్లు మీరు ఫీల్ అవుతారు. సో అంటే ఇక్కడ అబ్జర్వర్ ఫ్రేమ్ మారితే అక్కడ రెస్ట్ మోషన్ టర్మ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే దే ఆర్ రిలేటివ్ అంటాం. అలా కాదు సార్, మీరు అవుట్ సైడ్ ద ప్లాట్ఫామ్ ఉండండి, అవుట్ సైడ్ ద ట్రైన్ ఉండండి. సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ మెయింటైన్ ఆన్ ప్లాట్ఫామ్ అవుట్ సైడ్ ద ట్రైన్, అప్పుడు ట్రైన్ ఎలా అపియర్ అవుతుంది? మూవింగ్ స్టేటస్లో ఉన్నట్లు అపియర్ అవుతుంది. అప్పుడు హౌసెస్, బిల్డింగ్స్, ట్రీస్ అవన్నీ ఎలా అపియర్ అవుతాయి? రెస్ట్లో ఉన్నట్లు అపియర్ అవుతాయి. అంటే నువ్వు ట్రైన్ లోపల నుండి చూసినప్పుడు బిల్డింగ్, ట్రీస్ మూవ్ అవుతున్నాయి, మీ ఫెలో ప్యాసింజర్స్, కో ప్యాసింజర్స్ రెస్ట్లో ఉన్నట్లు అపియర్ అవుతున్నాయి. బట్ ట్రైన్ బయట నుండి నువ్వు ఫ్రేమ్ నుండి చూసినప్పుడు, అవుట్ సైడ్ ద ట్రైన్ వ్యూ చేసినప్పుడు ట్రైన్ ఈజ్ మూవింగ్, సో ప్యాసింజర్స్ ఆల్సో మూవింగ్, బట్ ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్, హౌసెస్ దే ఆర్ అట్ రెస్ట్. సో అంటే అక్కడ డిపెండింగ్ ఆన్ అబ్జర్వర్ ఫ్రేమ్ రెస్ట్ అండ్ మోషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే రెస్ట్ అండ్ మోషన్ ఆర్ ఆల్వేస్ రిలేటివ్ టర్మ్స్ అంటాం. దాన్ని ఇక్కడ ఎక్స్ప్రెషన్లో రాస్తానమ్మా. సింపుల్ 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ రాస్తే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి నాన్న. ఎలా చూడమ్మా? ఫస్ట్, ఫర్ ఎ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్ అంటున్నాం నాన్న. ఇక్కడ ట్రైన్లో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి నాన్న. సో ఫర్ ఎ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్, సో ట్రైన్ లోపల పర్సన్ ఉన్నప్పుడు ద కో ప్యాసింజర్స్ అపియర్ టు బి రెస్ట్. సో పర్సన్ ఎప్పుడైతే ట్రైన్లో ఉన్నాడో వాడి చుట్టూ ఉండే ఫెలో ప్యాసింజర్స్ ఆ పర్సన్ కి రెస్ట్ లో ఉన్నట్లు ఉంటారు. సో దే డు నాట్ చేంజ్ దేర్ పొజిషన్. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ అవుట్ సైడ్ ద ట్రైన్ లైక్ పోల్స్, ట్రీస్ ఎక్సెట్రా అపియర్ టు బి మూవింగ్ అంటాడు. సో ట్రైన్ లోపల నుండి చూసినప్పుడు ఫెలో ప్యాసింజర్స్ పొజిషన్ డస్ నాట్ చేంజ్, ది అపియర్ యాజ్ రెస్ట్.
బట్ మీరు విండో నుండి అబ్జర్వ్ చేసినప్పుడు బిల్డింగ్, ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ ఇవన్నీ మూవ్ అవుతున్నట్లు ఫీల్ అవుతారు నాన్న. సో డిపెండింగ్ ఆన్ అబ్జర్వర్ ఫ్రేమ్, రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. నెక్స్ట్ పాయింట్ చూడన్నా, ఫర్ ఎ పర్సన్ ఆన్ ద ప్లాట్ఫామ్ మీద నుండి నువ్వు అబ్జర్వ్ చేసినప్పుడు నాన్న, ద పోల్, ట్రీస్ ఎక్సెట్రా అపియర్ టు బి రెస్ట్ బట్ ట్రైన్ అపియర్ టు బి మోషన్. సో నువ్వు ప్లాట్ఫామ్ నుండి అబ్జర్వ్ చేసినప్పుడు బిల్డింగ్స్, ట్రీస్, పోల్స్ అవన్నీ రెస్ట్లో ఉన్నట్లే ఫీల్ అవుతావు, బట్ ట్రైన్ మూవ్ అవుతున్నట్లు నువ్వు అబ్జర్వ్ చేస్తావు. అంటే ఇన్సైడ్ ద ట్రైన్ బిల్డింగ్స్ అవన్నీ మోషన్లో ఉన్నట్లు కనిపిస్తాయి, బట్ అవుట్ సైడ్ ద ట్రైన్ నువ్వు చూసినప్పుడు బిల్డింగ్ అండ్ ట్రీస్ ఆర్ అట్ రెస్ట్. సో బికాస్ ఆఫ్ యువర్ అబ్జర్వర్ ఫ్రేమ్, నువ్వు ఎక్కడి నుండి అబ్జర్వ్ చేస్తున్నావు దాన్ని బట్టి రెస్ట్ మోషన్ మీనింగ్ మారిపోతుంది నాన్న. అందుకే దే ఆర్ రిలేటివ్ టర్మ్స్ అంటాం. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ నాన్న, సో గో ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. సో వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ గివెన్? ఈజ్ ఇట్ నెససరీ దట్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ షుడ్ బి సేమ్? సో ఇక్కడ యాక్సిలరేషన్, వెలాసిటీ ఆఫ్ ద బాడీ మస్ట్ సేమ్గా ఉండాలా, సేమ్ డైరెక్షన్లోనే ఉండాలా? ఈజ్ ఇట్ నెససరీ? యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ డైరెక్షన్ మస్ట్ బి సేమ్ అంటే నీడ్ నాట్ అంటాం నాన్న. సో ఇక్కడ ఆన్సర్ రాసాం చూడన్నా, నీడ్ నాట్. సో అవసరం లేదు. ఎట్లా చెప్తారు సార్? సపోజ్ మీరు ఒక ఆబ్జెక్ట్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఏదైతే ఒక ఆబ్జెక్ట్ని పైకి ప్రొజెక్ట్ చేశారనుకోండి, సో పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ద వెలాసిటీ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ మెయింటైనింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. కరెక్ట్ మా? సో ఎప్పుడైతే ఒక బాడీని మీరు పైకి వేశారనుకోండి, ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ అప్వర్డ్ వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్, బట్ అర్త్ always attracts all the bodies towards its center. Then acceleration due to gravity, but acceleration due to gravity always maintains in downward. కాబట్టి ఇక్కడ యాక్సిలరేషన్, వెలాసిటీ, డైరెక్షన్ ఖచ్చితంగా సేమ్ గా ఉండాలా సార్ అంటే నో నీడ్. అదే ఇక్కడ రాసాం చూడమ్మా, when a body is projected vertically upwards, the direction of velocity upwards, whereas direction of acceleration is downwards. సో కాబట్టి ఎప్పుడైనా ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు వెలాసిటీ అప్వర్డ్ చూపిస్తుంది, బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ చూపిస్తుంది నాన్న. కాబట్టి నీడ్ నాట్. దిస్ ఇస్ ద రీజన్. సో ఇది 2 మార్క్స్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా, థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడన్నా. సో వాట్ ఈస్ గివెన్ థర్డ్ క్వశ్చన్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ బాడీ టు హ్యావ్ యాక్సిలరేషన్ బట్ జీరో వెలాసిటీ? గివ్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు నాన్న. ఈజ్ ఇట్ పాసిబుల్ ద బాడీ తీసుకున్న ఆబ్జెక్ట్ కి యాక్సిలరేషన్ ఉండాలి కానీ జీరో వెలాసిటీ ఉండాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? వెలాసిటీ జీరో, యాక్సిలరేషన్ నాట్ ఈక్వల్స్ టు జీరో. ఈజ్ ఇట్ పాసిబుల్? దెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్. నాన్న సింపుల్ నాన్న. లెట్ us కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ మీరు అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేయండి అన్న, హ్యావింగ్ విత్ వెలాసిటీ v. సో v అనే వెలాసిటీతో ఒక ఆబ్జెక్ట్ ని పైకి ప్రొజెక్ట్ చేశారనుకోండి అప్వర్డ్ డైరెక్షన్ అగైనెస్ట్ ద గ్రావిటీ, బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్, రైట్? అర్త్ అట్రాక్ట్స్ దిస్ బాడీ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, బట్ అర్త్ గ్రావిటీకి ఆపోజిట్ గా మీరు ఒక బాడీని ప్రొజెక్ట్ చేశారనుకోనన్నా, సో ఇక్కడ పైకి వెళ్తానే ఉంటుంది ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, బట్ లైఫ్ లాంగ్ పైకి వెళ్తుందా సార్? నోమా, అంటిల్ ఇట్ రీచెస్ ఏ హైట్. దట్ హైట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మాక్సిమం హైట్ అంటాం. సో ఎప్పుడైతే గ్రావిటీకి ఆపోజిట్ గా ఒక బాడీని ప్రొజెక్ట్ చేశారో మీరు అప్లై చేసే ఫోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ గ్రావిటేషనల్ పుల్ మెయింటైన్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ బాడీ పైకి వెళ్తా ఉంటుందమ్మా, అండ్ ఎందుకు పైకి వెళ్తా ఉంటుంది? యు ఆర్ ప్రొజెక్టింగ్ దట్ బాడీ విత్ ఏ ఫోర్స్. ఒక బాడీని మీరు పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు సర్టెన్ ఫోర్స్ అప్లై చేస్తారు, రైట్? ఆ ఫోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తా ఉంటుందమ్మా. కానీ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళేంత వరకు attracts this body and also there is a air resistance. Air kuda danni oppose chesta untundi. So kabatti speed of the body decreases and also earth attracts the body in downward direction. So the speed, your force, air resistance decreases the speed of the body and finally comes to rest at one point. So that maximum height dagara the body stop. And once again due to gravity it free fall. So kabatti ikkada velocity zero, acceleration not equals to zero. In one case ema case sir, vertically upward. So vertically upward project chesinappudu maximum height daggara velocity zero untundi, but acceleration always pulls in downward direction. Acceleration is not equals to zero. That is your answer. Ade ikkada answer chunna. Yes. So ikkada maintain avutundi zero velocity, non zero acceleration. ఎస్, అదే ఆన్సర్. ఎట్లా సార్? ఇన్ కేస్ ఆఫ్ వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీ,
ఓకే, సో వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీలో మాక్సిమం హైట్ వెలాసిటీ ఇస్ 0 బట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ కాబట్టి నాట్ ఈక్వల్స్ టు 0 బట్ మాక్సిమం హైట్ దగ్గర ద బాడీ కమ్స్ టు రెస్ట్ బికాస్ ఇట్ is moving against the gravity. So there is air resistance, gravity also pulling that body in downward, so speed of the body decreases and finally stop at one point. So kabatti akkada velocity 0 avutundi maximum height daggara, but acceleration due to gravity will be in downward direction which is not equals to 0. So kabatti ikkada is it possible body have acceleration but 0 velocity ante yes. So etla in case of vertically projected body maximum height velocity 0 but acceleration due to gravity not equals to 0 in downward direction. So this is your third one nana. Now go for fourth one. So fourth one em icharu nana, which is greater a velocity of 72 km per hour or 25 meter per second annadu. Nana edi greater annadu em icharu chudamma 72 km per hour okay or 25 meter per second. So 25 meter per second. So ఏది గ్రేటర్ అన్నాను నాన్న, రైట్. సో 72 కిలోమీటర్ పర్ అవర్ ఆర్ 25 మీటర్ పర్ సెకండ్ విచ్ ఇస్ గ్రేటర్. సో హౌ యూ కెన్ డీల్ ఇట్ చూడన్న. ఫస్ట్ ఇక్కడ 72 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చు. కంపేర్ చేయాలంటే యూనిట్స్ మస్ట్ బి సేమ్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మారిస్తే 72 ఇంటూ 5/18 అన్న. సో కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి అంటే సో 5/18 తో మల్టిప్లై చేయండి అన్న. సో అప్పుడు 72 ఇంటూ 5/18 అన్న. సింపుల్, రైట్. సో దెన్ వాట్ టు గెట్ మా. సో అప్పుడు ఇక్కడ సింపుల్ గా 18 ones 18 fours. సో 4 ఇంటూ 5 20 మీటర్ పర్ సెకండ్. సో 72 కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో మారిస్తే 20, ఇక్కడ 25. దెన్ విచ్ ఈస్ గ్రేటర్. సో 25 is more. So that 25 meter per second is greater. So that is your answer. So 72 kilometer per hour ni meter per second lo mariste into 5/18 you get only 20. So which is greater? 25 is greater. That is your answer. Fourth one. Next ma. Fifth question. Sima, give an example of one-dimensional motion where a particle moving along a straight line comes to rest and moves backward అన్నాడు. సో మూవ్స్ బ్యాక్వర్డ్ మీన్స్ మూవ్స్ ఫార్వర్డ్ అని అర్థం. అంటే కమ్స్ టు రెస్ట్ వచ్చి మళ్ళీ ఫార్వర్డ్ లో మూవ్ కావాలి. సో ఇక్కడ బ్యాక్వర్డ్ అన్నాడమ్మా, యాక్చువల్గా ఇది ఫార్వర్డ్. సరే ఏంటి సార్ నన్ను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. వన్ డైమెన్షనల్ మోషన్. వన్ డైమెన్షనల్ మోషన్ అంటే ఒక్క డైరెక్షన్ లోనే ఆబ్జెక్ట్ మూవ్ కావాలి, రైట్. ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. సో కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్ అన్నాడు. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అని అడిగారు అనుకో, ఒకే ఒక ఎగ్జాంపుల్ నాన్న. సో వాట్ ఈస్ దట్ ఎగ్జాంపుల్ మీన్స్, సో మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ గివెన్ బై, ఒకే ఒక ఎగ్జాంపుల్ నాన్న. సో మోషన్ ఆఫ్ పార్టికల్, సో మోషన్ ఆఫ్ పార్టికల్ ఈస్ గివెన్ బై, రైట్. సో మోషన్ ఆఫ్ పార్టికల్ ఈస్ గివెన్ బై. సో వాట్ ఈస్ యువర్ మోషన్ ఆఫ్ పార్టికల్? వన్ డైమెన్షన్ లో రెస్ట్ అయ్యి తర్వాత ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ కావాలి. అటువంటి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే x is equals to t minus sin t అంటాం నాన్న. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ డైమెన్షనల్ మోషన్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. సో వాట్ ఈస్ దట్ ఎగ్జాంపుల్ నాన్న? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సో x is equals to t minus sin t అంటాం. సో వేర్ t is time. నౌ దీన్ని డిఫరెన్షియేట్ చేయనా, దెన్ వాట్ టు గెట్? సో వెలాసిటీ. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తారో యు గెట్ వెలాసిటీ. కాబట్టి v is equals to dx by dt, రైట్. సో డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తే యు గెట్ వెలాసిటీ. కాబట్టి జస్ట్ వెలాసిటీ డిఫరెన్షియేట్ చేస్తున్న డిస్ప్లేస్మెంట్ ని dx by dt అంటే d by dt ఆఫ్ t minus sin t, right. Then what to get? So dt by dt 1 minus, so differentiation of sin t cos t, so 1 minus cos t. But according to our trigonometry nana, so cos function range always less than 1. So you already know that. So cos t range is always less than or equals to 1. So less than or equals to 1 kabatti ikkada 1 pedthe 0.
లెస్ దాన్ 1 అంటే -1 పెడితే 1 మైనస్ ఆఫ్ -1 ఇక్కడ -1 పెట్టారనుకోనా అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ ఆఫ్ -1 అంటే నథింగ్ బట్ 2 అవుతుంది. అంటే ఇక్కడ వెలాసిటీ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని చెప్తాం నాన్న. అంటే ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. సో మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతాను. ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ లో నాన్న ఏ టైంలో తీసుకొని మూవ్ అవుతుందంట t మైనస్ సైన్ టీ అంటే సైన్ ఫంక్షన్ లో మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. సైన్ వేవ్ చెప్తారు కదా మామూలుగా ట్రిగ్నోమెట్రీలో. సో ఆ సైన్ వేవ్ తో ఒక ఈక్వేషన్ క్రియేట్ చేసిన 1 డైమెన్షన్ లో స్ట్రైట్ లైన్ లో వెళ్తాను అలాంగ్ ఎక్స్ యాక్సిస్ t మైనస్ సైన్ టీ. దీన్ని జస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నా, డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే యూ గెట్ వెలాసిటీ. సో v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt. సో d బై dt ఆఫ్ x అంటే t మైనస్ సైన్ టీ, dt బై dt 1 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్ కాబట్టి 1 మైనస్ కాస్ టీ అన్న. బట్ ఇక్కడ కాస్ రేంజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అన్న. ఈక్వల్స్ టు 1 అన్న కావాలా లెస్ దాన్ 1 కావాలి. సపోజ్ ఈక్వల్స్ టు 1 అయింది అనుకో, ఇక్కడ 1 మైనస్ 1 0 అంటే వెలాసిటీ 0 అన్న అవుతుంది. వాడు అదే కదా అడిగిండేది. కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. ఇది బ్యాక్వర్డ్ కాదు, మూవ్స్ ఫార్వర్డ్. సో కాబట్టి ఇక్కడ కాస్ట్ వాల్యూ 1 తీసుకుంటే 0 రెస్ట్. అలా కాదు సార్, కాస్ట్ లెస్ దాన్ 1 ఇక్కడ -1 తీసుకున్నారు అనుకోండి 1 మైనస్ ఆఫ్ -1 1 ప్లస్ 1 2 అంటే వెలాసిటీ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే వెలాసిటీ 0 అయితే రెస్ట్, గ్రేటర్ దాన్ 0 అయితే వెలాసిటీ మూవింగ్ ఫార్వర్డ్. సో కాబట్టి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ 1 డైమెన్షనల్ మోషన్ కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. ఇది రాస్తే చాలు నాన్న, రైట్. సో కాబట్టి ఇది ఒక్కటి రాసేసి ప్లాన్ చేద్దాం నాన్న. సో ఇక్కడ v గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో పార్టికల్ ఓకే కమ్స్ టు రెస్ట్, వెలాసిటీ గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి పార్టికల్ కమ్స్ టు రెస్ట్. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ 1 అయింది అనుకోండి 0 అయిపోతుంది, రెస్ట్ అవుతుంది. అండ్ అదే లెస్ దాన్ 1 కాబట్టి -1 అలా తీసుకున్నారు అనుకోండి v గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఎందుకంటే -1 అంటే 1 ప్లస్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ -1 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2 వెలాసిటీ వాల్యూ 2 అవుతుంది అంటే గ్రేటర్ దాన్ 0 కట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. సో కమ్స్ టు రెస్ట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్ అంటాం, అండ్ మూవ్స్ ఫార్వర్డ్. ఓకే, సో ఇది టోటల్ ఆన్సర్ నాన్న. ఇది రాస్తే సరిపోతుందమ్మా. సో కాబట్టి గుర్తుపెట్టుకో v ఈజ్ ఈక్వల్స్ టు 0 గ్రేటర్ దాన్ 0 అయితే మూవ్స్ ఫార్వర్డ్. ఇది రాస్తే చాలు నాన్న. ఓకే, నౌ గో ఫర్ దిస్.